ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యకి, ఉపాధికి, రాజకీయ అవకాశాలకి అనేక విధాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన వారందరికీ కూడా అవకాశాలు కల్పించే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్లే గానీ, పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ గానీ, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు విదేశీ విద్యను అభ్యసించి విదేశాలకు వెళ్లి వాళ్ళకి కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రతిభ కనబర్చాలని చెప్పి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గానీ, ఆ రోజు ఎన్నికల్లో మేము మాట ఇచ్చిన విధంగా 42% రిజర్వేషన్లు కల్పించడం గానీ, బలహీన వర్గాల జనాభాలు లెక్కించడం గానీ, వీటన్నిటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా గ్రహించాలి, వివరించాలి గ్రామాల్లోకి వెళ్ళి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పిన వారు. నేను ఇప్పుడే సభకు ఇచ్చేసినప్పుడు అనేక మంది ఒంటరి సంఘం నాయకులందరూ కూడా నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది, రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లలో గానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో గానీ, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎలక్షన్లలో గానీ మా ఒంటరి కులానికి అత్యధిక స్థానాలు కల్పించి మాకు కూడా చట్టసభలకు పంపించే అవకాశం కల్పించాలని చెప్పి మీరందరూ విజ్ఞప్తి చేశారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ ప్రాంతాలలో స్థానికంగా మీరు బలమైన నాయకత్వాన్ని బలంగా మీరు ప్రూవ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అండగా నిలబడుతుంది. ఇక్కడ ఉన్న సభలో ఉన్నటువంటి అనేక మంది నాయకులని కాంగ్రెస్ పార్టీ చట్టసభలకు పంపించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం.